విజ్ఞాన్ గారు, నిన్న మనం కవిత ఇచ్చిన లేఖను చూసాం, 4 పేజీల లేఖ. మీడియాలో తన్ని తక్కువ చేసినట్టుగా మాట్లాడుతున్నారని, తన ఫోన్ నెంబర్ని డిస్ప్లే చేసి తన యొక్క పర్సనల్ ఇష్యూస్ని కూడా పబ్లిక్ చేస్తున్నారనే విషయం మీద ఆమె లేఖ విడుదల చేశారు. దాని గురించి మీరేమంటారు? ఒక్కటి విషయం, ఆవిడ రాసిన లేఖలో ఒక ఎలిగేషన్ ఉంది. నా ఫోన్ నెంబర్ని, నా పర్సనల్ ఫోన్ నెంబర్ని మీడియాలో పబ్లిష్ చేశారండి అని ఆవిడ అనింది. ఆవిడ జైల్లో ఉంది, ఓకేనా. పర్సనల్ ఫోన్ నెంబర్ మీడియాలో వచ్చిందని చెప్పారు. ఆవిడకి అంటే ఆవిడ చూడలే నెంబర్ 1. అవును, ఎవరో చెబితే ఆవిడ విని లేఖ రాసింది. ఆ చెప్పినోడు ఎవడో మనకు తెలియదు, కానీ ఏ మీడియాలో ఆవిడ నెంబర్ ఉందని మన రోజు పొద్దున్న నుంచి మీడియాలో నాకు తెలిసినంత వరకు లేదు. చెక్ చేస్తే గురించి మాట్లాడుతున్నారే తప్పితే, నువ్వు చేసిన దందా గురించి మాట్లాడుతున్నారే తప్పితే, ఇది కవిత నెంబర్ 984990 అని ఎవరేశారు? అది నువ్వు ఒక ఎలిగేషన్ పాస్ చేసావు, సరే నెంబర్ అందులో పడింది, రోజు నీ జైలు ఫోన్లు వచ్చేస్తాయి ఏంటి నాన్ స్టాప్ గా? డిస్టర్బ్ చేస్తున్నారా? మరి ఆమెకి ఇచ్చారేమో, మీడియాలో నెంబర్ వేశారు, అవి రోజు కాల్స్ వస్తున్నాయి, బిజీగా బాధపడుతున్నట్టుంది. మరి ఎందుకు ఊరికే ఎలిగేషన్ పాస్ చేయొద్దు. ఏదో పెన్ను పేపర్ అడిగావు కదా అని ఇచ్చారు, సరే ఇచ్చిన దానివి ఏ ముగ్గులో వేసుకోవచ్చు కదా, ఊరికే కూర్చోకుండా 4 పేజీలు రాసింది ఈ మహానుభావురాలు ఒక లేఖ. ఈయన గురించి మీడియాలో చెత్తవాగుడు వాగుతున్నారు అని చెప్పేసి ఈవిడ ఎలిగేషన్ అండి. ఎవరు వాగారు చెత్తవాగుడు? నీ గురించే కదా, నువ్వు చేసిన దాని గురించే మాట్లాడారు. నీ ఇంకా ఏం మాట్లాడుతున్నారు? నెక్స్ట్ నా పర్సనల్ విషయాలు మాట్లాడారు అన్నావు. నీ పర్సనల్ విషయాలు ఏంటంటే మా అబ్బాయికి పరీక్షలు నేను పోవాలి, ఆయన మానసిక స్థితి బాగాలేదు అన్నావు. అట్లా ఏం లేదని కొట్టిపడేశారు జనాలు. నాకు తెలుసు అది నా పర్సనల్, మీరెవరు మాట్లాడడానికి నువ్వు అనుకొని ఉంటావు. నువ్వు అనుకున్నంత మాత్రం అదేంటి, అది ఆ అంశాన్ని నీ అంతటా నువ్వే కోర్టు దాకా తెచ్చావు కాబట్టి జనాలు మాట్లాడుతున్నారే తప్పితే, నీ మనసులో పెట్టుకున్నా, నువ్వు ఎవరితో చెప్పుకున్నా, నీ ఇంట్లో నువ్వు చెప్పుకున్నా అది బయటకు వస్తే అని అనుకోవచ్చు, నా ఇంటి మీద నిఘా పెట్టారంటే నేను ఇంట్లో మాట్లాడేటవన్నీ బయటకు వస్తున్నాయని. నీ అంత నువ్వే కోర్టులో పెట్టావు. అది ఇట్లా ఉంది పరిస్థితి, పరీక్షలు ఏదో సంథింగ్ అని. నిన్నెవరు కావాలని టార్గెట్ చేయట్లా, నీకు నువ్వుగా చేస్తున్నావు. ఇక సరే ఇవన్నీ పక్కన పెడదామండి. నువ్వు నిజంగా మంచిదానివే అనుకుందాం, నువ్వేం చేయలేదు అనుకుందాం. 10 రోజులు నిన్ను కస్టడీకి తీసుకొని 14 రోజులు రిమాండ్కి వేసి మళ్ళీ 14 రోజులు పొడిగించారు అంటే కోర్టు పిచ్చిదా? నువ్వు మంచిదానివా? ఈడీ వాళ్ళందరూ పిచ్చోళ్ళ, సిబిఐ వాళ్ళందరూ పిచ్చోళ్ళ, వాళ్ళకి ఏం తెలియదా? ఊరికే మీద పగబట్టుకొని కవిత నువ్వు జైల్లో ఉండన్నారా? నిన్ను హెరాస్ చేసి ప్రాపర్ ఎవిడెన్స్ లేని చేయరుగా. పైగా ఇక్కడ నుంచి ఫ్లైట్ వేసుకొని వచ్చి ఈమెనే ఎందుకు తీసుకెళ్ళాలి? బంజారా హిల్స్ నుంచి ఇంకేమన్నా పట్టుకెళ్ళొచ్చు కదండి, బోల్డ్ మందిని పట్టుకెళ్ళొచ్చు, మన ఇద్దరిని కూడా పట్టుకెళ్ళొచ్చు, వాళ్ళు కూర్చొని విచారించండి అని. కవితనే ఎందుకు తీసుకెళ్ళాలి? అవసరమే ఉంది. ఆవిడ 10 రోజులు ఎందుకు విచారించాలి? సరే, ఓకే. ఈ సందర్భంగా మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అడుగుదాం అనుకుంటున్నా. యాక్చువల్గా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ, కేసీఆర్ అసెంబ్లీ ఎలక్షన్ల టైంలో కవితను ఇది చేస్తే మొత్తం అల్లా కల్లం ఇది ఆగమాగం అవుతుంది, తెలంగాణ అంతా ఆగమవుతుంది, ఇది చేస్తా అని చెప్పేసి ఒక బెదిరింపు లాంటి ప్రకటన చేయడం జరిగింది. సో మోడీ కూడా ఆ టైంలో టచ్ చేయలేదు. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, బీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే కవిత అరెస్ట్ అయిందో ఆ రోజున మోదీ గారు హైదరాబాద్లో ఉన్నారు. అవును, హైదరాబాద్ లో ఆయన మల్కాజ్గిరి సభ ఉన్న టైంలో పనిలోకి వచ్చాడు. ఆ రోజు వచ్చి తీసుకెళ్ళడం అంటే ఏంటంటే అంటే ఎటువంటి సంకేతం ఇద్దాం అనేటువంటి ఆలోచన ఉందా, లేకపోతే కోఇన్సిడెన్స్ అంటారా? కోఇన్సిడెన్స్ సంకేతం ఏం లేదు. మోడీకి ఏం వస్తున్నాడు ఈమె మీద పగ తీర్చుకోవడానికి? ఈమె ఎంత మోడీకి? అంతేనా? మోడీ ఆయన మొత్తం అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులనే కేర్ చేయడు ఆయన. అలాంటిది ఆ ముఖ్యమంత్రికి సంబంధించి ఎవరో తూతూ మంత్రం ఓ కూతురు, ఈవిడ మాజీ ముఖ్యమంత్రి కూతురు, పైన మాజీ, ఆయనకు సంబంధించి ఓ కూతురు.